దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి తిరుగులేని అడ్డాగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో ఇప్పుడు పసుపు జెండా రెపరెపలాడుతోంది. తెలుగుదేశం పార్టీ పులివెందుల ఇన్ఛార్జి బీటెక్ రవి క్షేత్రస్థాయిలో పక్కా ప్లాన్తో ముందుకు సాగుతున్నారు. చాప కింద నీరులా పార్టీని విస్తరిస్తున్నారు. అతనికి పార్టీ అధిష్టానం సంపూర్ణ సహకారం అందిస్తోంది. నియోజకవర్గ పరిధిలోని వేంపల్లె, ఇతర గ్రామాల్లో పెద్ద ఎత్తున వైసీపీ సానుభూతి పరుల్ని పార్టీలో చేర్చుకున్నారు. వైసీపీకి చెందిన కీలక నాయకుడు చిన్న తాజ్ క్యాట్ గౌస్ తో పాటు 200 కుటుంబాలు ఒకేసారి టీడీపీలో చేరడం రాజకీయ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. జగన్ సొంత నియోజకవర్గంలో ఈ స్థాయి వలసలు జరగడం చూస్తుంటే బీటెక్ రవి చేస్తున్న గ్రౌండ్ వర్క్ సక్సెస్ అవుతోందని అర్థమవుతోంది. అయితే పులివెందుల నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ విస్తరణను అడ్డుకునేందుకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీటెక్ రవి దూకుడును ఆపలేకపోతున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రవి తన సతీమణి మారెడ్డి లతారెడ్డిని అభ్యర్థిగా బరిలోకి దింపి భారీ విజయం సాధించారు. టీడీపీ గెలవడం ద్వారా పులివెందుల ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు వస్తుందని రవి నిరూపించారు. ఈ విజయం తర్వాత నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకుల్లో భయం పోయి ధైర్యంగా టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా బీటెక్ రవి పరిష్కరిస్తున్నారు. తుమ్మలపల్లి యురేనియం కర్మాగార బాధిత గ్రామాల్లో ప్రజలతో మాట్లాడారు. యురేనియం వల్ల కలిగే కాలుష్యం, నష్టపరిహారం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఒప్పించి న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. తన నెట్వర్క్ ను పులివెందుల నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామానికి విస్తరించారు. ఇటువంటి పరిస్థితుల మధ్య స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ పోటీ చేసే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పులివెందులలో టీడీపీ ఎదుగుదలను అడ్డుకోవడానికి వైసీపీ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తాజాగా అమ్మగారిపల్లె గ్రామంలో బీటెక్ రవి పర్యటనకు వ్యతిరేకంగా కొందరు గ్రామస్తులు ఇళ్లకు తాళాలు వేసి నిరసన తెలిపారు. నిజానికి ఆ గ్రామం అంతా వైసీపీ మద్దతుదారులదే. అందులో 3 కుటుంబాలు టీడీపీలో చేరాయి. బెంగళూరులో ఉండి ఎన్నికలప్పుడు మాత్రమే పులివెందులకు వచ్చే నాయకులు కావాలా, నిరంతరం ప్రజల్లో ఉండే నాయకుడు కావాలా అని ఆయన వేస్తున్న ప్రశ్నలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. జగన్ తెలుగు వ్యక్తి కాదని, బెంగళూరులోనే నివాసం ఉండే కన్నడ బిడ్డ అని చెబుతూ ఆ పదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. వైఎస్ కుటుంబ ఆధిపత్యానికి సవాల్ విసురుతూ 2029 ఎన్నికల నాటికి పులివెందుల ఫలితం ఎవరూ ఊహించని విధంగా ఉండబోతోందని బీటెక్ రవి చెబుతున్నారు.